నమస్తే డాక్టర్ గారు. డాక్టర్ గారు, అందరూ ఈ జనరేషన్ లో ఎక్కువగా ఫేస్ చేస్తున్న సమస్యల్లో ఒకటి కాన్స్టిపేషన్. దీని వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్, ఇంకా వేరే ఇతర ప్రాబ్లమ్స్ కూడా వస్తాయని చెప్తూ ఉంటారు. అసలు అన్నిటికీ ఇదే మెయిన్ రీజన్ కాబట్టి అసలు ఈ జనరేషన్ లో ఎక్కువగా ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, దీనికి క్యూర్ ఏంటి, చిన్న చిన్న మన రెమెడీస్ చెప్తారా? సో ఇక్కడ సర్వేషాం రోగానం నిదానం కుపితో మలహ అంటే సర్వేషాం రోగానం అంటే అన్ని రోగాలకు కారణము శరీరంలో మనకు అంటే తిన్న ఆహారము సమయానికి బయటకు వెళ్ళిపోవాలి, అది డైజెస్ట్ అయిపోయేసేసి అది మనం పాస్ చేసేసేయాలి. ఆ విధంగా ఉండకుండా శరీరంలోనే ఉండటం వల్ల దాని నుండి విషం అనేది వస్తుంది, టాక్సిన్స్ అనేది రావటం వల్ల అది మెయిన్ అన్ని రోగాలకు మూలం. సో ఆ కాన్స్టిపేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం అనమాట. మనం దాన్ని కంపల్సరీ సరి చేసుకోవాల్సిందే. ఇవాళ నేటి లైఫ్ స్టైల్ అంటే ముఖ్యంగా ఏంటంటే చిన్నపిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటారు. సో వాళ్ళు ఉదయాన్నే లేవటము, రెడీ కావటము, వెళ్ళిపోవడం, ఆ మైండ్లో అదొకటి మాత్రమే ఉంటుంది అనమాట. డైలీ వాళ్ళు మోషన్ పాస్ చేయాలనేది ఒక సైకిల్లో లేకుండా అయిపోయింది. సో చిన్నపిల్లల్లో చాలా పెద్ద సమస్యగా మారుతుందండి ఇప్పుడున్న కాలంలో. అంటే మెయిన్ వాళ్ళకు ఉన్న స్ట్రెస్ వల్ల ఆ బాడీకి ఆ విధంగా హ్యాబిట్ అంటే దాన్ని అలవాటు చేస్తున్నాం మనం. సో ఆ అలవాటు వల్ల హ్యాబిచువల్ కాన్స్టిపేషన్ అంటారు. అంటే ఆ అలవాటు వల్ల రెగ్యులర్గా కాన్స్టిపేషన్ ఉంటుంది పిల్లలకు, వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ తగ్గిపోతుంది, రకరకాల జబ్బులు వస్తూ ఉన్నాయి. సో చిన్నపిల్లలే కాదు, పెద్దవాళ్ళకు కూడా ఆ విధమైన సమస్య ఉంటుంది. అంటే మన లివర్ ఫంక్షన్ ఏదైతే జీర్ణం చేయగలిగేంత శక్తి మన శరీరానికి ఎంత ఉందో అంత ఆహారం మాత్రమే తీసుకోవాలి. ఆ విధంగా కాకుండా శరీరానికి మనం కావాల్సినంత ఫుడ్ ఇచ్చేసేసి దాంట్లో ఫైబర్ లేకుండా, నీటి అంశం లేకుండా ఇవన్నీ ఉండటం వల్ల అది తొందరగా డైజెస్ట్ కాకుండా శరీరంలో అలాగే నిలువ ఉంటుంది అన్నమాట. అలా ఉండేసేసి శరీరం నుండి బయటకు వెళ్ళదు. అంటే ఏదైనా ఆహారము మనం తీసుకున్న 24 గంటల్లో శరీరం నుంచి బయటకు వచ్చేసేయాలి. ఆ విధంగా ఉండకపోవడం వల్ల దాని నుంచి ఎన్నో రకాల సమస్యలు అనేది వస్తూ ఉంటాయి. సో మన ఆహార ప్రక్రియల్లో కొన్ని యోగాసనాస్ కానీ, సూర్య నమస్కారం రెగ్యులర్ చేయడం వల్ల ఆ పొట్ట ప్రెషర్ అనేది తగ్గి దానివల్ల కూడా మోషన్ పాస్ అవుతుంది. అంటే కూర్చునే ఆ పొజిషన్ని బట్టి కూడా, అంటే పాతకాలంలో మనము కుక్కుడు అంటాం, కింద మోకాళ్ళ పైన కూర్చుంటాం. ఆ విధంగా కాకుండా ఇప్పుడు అన్ని వెస్టర్న్ కబోర్డ్స్ ఇవన్నీ హెల్దీ. సో ఇది కూడా ఒక కారణం. అంటే మెయిన్ తీసుకునే ఆహారమే ముఖ్యమైన కారణం మేడం. సో మరి అంటే ఆల్రెడీ వచ్చి సఫర్ అవుతున్న వాళ్ళు ఏ విధమైన హోమ్ రెమెడీస్ చేసుకోవచ్చు? దీంట్లో అంటే ఆయుర్వేదం చాలా చాలా రెమెడీస్ చెప్పారండి. అంటే ఎన్నో రకాలుగా ఉన్నాయి. అంటే పాతకాలంలో మనం ఏం చేసేది, వారానికి ఒకసారి, 15 రోజులకు ఒకసారి ఆముదం తాగించేవాళ్ళు. వంటాముదము ఒక 10 ml కొద్దిగంత పాలలో, వేడి పాలలో రాత్రి సమయంలో తీసుకుంటే గనక కాన్స్టిపేషన్ తగ్గిపోతుంది. దాంతోపాటు బాడీలో ఉన్న టాక్సిన్స్ బర్న్ అవుతూ ఉంటాయి అన్నమాట. అంటే దాన్ని బాడీని బ్యాలెన్స్ చేస్తూ కాన్స్టిపేషన్ రిలీవ్ చేస్తుంది. వారానికి ఒకసారి తాగితే సరిపోతుంది? వారానికి ఒకసారి తాగొచ్చండి. వారానికి ఒకసారి తాగడం వల్ల స్పైనల్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి. సయాటికా ఇవన్నీ వస్తుంటాయి కదా, సో ఆ ప్రాబ్లం తగ్గుతుంది. జాయింట్ పెయిన్స్, కొంతమందికి రుమటైడ్ ఆర్థరైటిస్ ఉంటుంది. సో రుమటైడ్ ఆర్థరైటిస్ కూడా దీంతో తగ్గుతుంది అనమాట. అంటే ఆ టాక్సిన్స్ ని కూడా బర్న్ చేసుకుంటూ తగ్గిస్తూ వస్తుంది. అంటే ఇది ఆముదం అంటే హెయిర్ కి ఒకటి వాడతారు, ఆముదం అది ఇది ఒకటే అంటారు? రెండు ఒకటే, కాకపోతే ఏంటంటే వంటాముదం అనేది అది ఒక స్పెషల్ ప్రక్రియగా చేస్తారు. అంటే గింజలు తీసుకునేసేసి దాన్ని దూరగా ఫ్రై చేసేసి దాన్ని పేస్ట్ గా చేస్తారు. చేసేసి వాటర్ లో వేసేసి ఉడకబెట్టడం వల్ల పైన ఆయిల్ వస్తుంది. సో ఆ ఆయిల్ తీసుకునేది అనమాట. డైరెక్ట్ మిల్లు నుంచి తీసుకోకుండా ఈ విధంగా తీయడం, దాన్ని వంటాముదం అంటారు. అది తాగవచ్చు, అది ఒక రెమెడీ. సో రెగ్యులర్ గా అందరూ చేసుకోగలగాలి. మనం కొంచెం స్టోర్ చేసేసి పెట్టుకుంటే ఒకసారి చేసాము అంటే ఒక 15 days వరకు మనం హాయిగా తీసుకోవాలి అంటే కనుక ఒక ఫార్ములేషన్ ఉన్నది. ఒక 5 వస్తువులు ఉంటాయి అన్నమాట దీంట్లో సోనాముఖి అనేది ఒక పదార్థము. సోనాముఖి, కరక్కాయ, బెరడు. దీంట్లో సోంపు లైట్ గా దూరగా వేయించేసి అది చేసినది పౌడర్స్, ఇవన్నీ ఈక్వల్ గా తీసుకోవాలండి. సో ఇది సోనాముఖి, శొంఠి, మన కరక్కాయ, సోంపు, శొంఠి ప్లస్ సైంధవ లవణం, ఈ 5 వస్తువులు. సో ఈ 5 వస్తువులు ఈక్వల్ గా కలిపేసేసి రాత్రి పడుకునేటప్పుడు 1 టీ స్పూన్
వాటర్లో కలిపేసి తీసేసుకోవాలి. పడుకునే ముందు. సో ఇది తీసుకోవడం వల్ల కాన్స్టిపేషన్ ఒకటే కాకుండా గ్యాస్ట్రైటిస్ తగ్గుతుంది బాడీలో, బ్లడ్ ప్యూరిఫై అవుతుంది, సో హార్ట్ బ్లాక్స్ రావడానికి ఛాన్సెస్ కూడా తగ్గించేస్తుంది. సో బాడీని డీటాక్స్ చేయడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఓకే, రోజు తీసుకోవాలంటే రోజు తీసుకోవచ్చు. దీనివల్ల కొంత వెయిట్ మేనేజ్మెంట్ కూడా అవుతుంది. ఓకే ఓకే, అంటే అండర్ వెయిట్ ఉన్న వాళ్ళు కూడా పెరుగుతారా? అండర్ వెయిట్ ఉన్న వాళ్ళకు అంత సజెస్టబుల్ కాదు, కానీ వెయిట్ లాస్ ఉంటే వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రం మేనేజబుల్ అవుతుంది. బాడీ మెటబాలిజం పెరుగుతుంది, అంటే లివర్ ని యాక్టివేట్ చేస్తుంది. కేవలం ఓన్లీ కాన్స్టిపేషన్ తగ్గించడమే కాకుండా లివర్ ఫంక్షనింగ్ ని పెంచుతుంది. జాండీస్ లాంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఆటోమేటిక్ తగ్గుతుంది. అదే ఇవన్నీ డాక్టర్ గారు ఆల్రెడీ ఒక ప్రాబ్లం ఉండి అవన్నీ నార్మల్ అయిపోయే వరకు వాడొచ్చు, ఓకే, అయిపోయాక కూడా కంటిన్యూ చేయొచ్చు అవి? అంటే కాన్స్టిపేషన్ ఉంటే వాడాలి మేడం, కాన్స్టిపేషన్ లేకపోతే అవసరం లేదు. తగ్గించవచ్చు. యా, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్.